ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను డాక్టర్ చాగంటి సూర్యనారాయణమూర్తి గారు రచించిన డాక్టర్ కథ అన్న పుస్తకాన్ని చదివి వినిపిస్తున్నాను కదండి. ఇంకా కథనాన్ని కొనసాగిస్తానండి. వైద్య వృత్తిలో కృతకృత్యత సాధించడానికి ప్రాతిపదిక దయార్ద్ర హృదయం. దయాదాక్షిణ్యాలు లేని వైద్యుడు కసాయి కంటే కనిష్టం. ఏమంటే నిత్య దైనందిన వైద్య జీవితమంతా వ్యాధులతోటి బాధలతో గిలగిల కొట్టుకునే రోగులతోటే కదా. కరుణ అన్నది ఒకటి డాక్టర్కి ఉంటే ఎంత బాధాకరమైన చికిత్స అయినా రోగి సంతోషంతో భరిస్తాడు. అదీకాక ఆధునిక చికిత్స నాడు నేడు కూడా చాలా ఖరీదైంది. మనిషికి 30 రూపాయలు కూడా నెలకు సరిగ్గా లేని మన దేశంలో 100కి ఏ 25 మందో తప్ప సరైన పాశ్చాత్య చికిత్స చేయించుకోవడానికి తగిన ఆర్థిక స్తోమత లేదు. అలా అని మిగతా జనసామాన్యమంతా ఆధునిక చికిత్స లేకుండా రోగాలతో బాధపడి చావవలసిందేనా? ఏమాత్రపు నాగరికత కల సంఘమైనా అట్టి దుస్సంఘటనను సహించదు. అట్టి దుస్థితి నివారించడంలో డాక్టర్కు గురుతర బాధ్యత ఉన్నది. వైద్యునికి రోగికి ఉండే సన్నిహిత వ్యవహారాల్లో ధన ప్రసక్తి లేకుండా సంచరించడం వైద్యుని పారమార్థికములైన ఉన్నతాశయాల్లో ప్రధానమైంది. పారమార్థికం అటు ఉంచండి. లౌకిక దృష్ట్యా చూసినా తాను వైద్యం చేసే రోగికి ధనాభావం వల్లనైతేనేమి ఇతర కార్యాల వల్లనైతేనేమి జబ్బు తగ్గకపోయినా రోగి చనిపోయినా దానివల్ల వచ్చే అప్రతిష్ట వైద్యుడికే కదా. కాబట్టి సర్వే జనాః సుఖినో భవంతు అని సింహగర్జనం చేసే ఆర్ష సంస్కృతికి ఆటపట్టైన మన దేశంలో మందులు వైద్యమే కాదు, ఆఖరికి అవసరం వస్తే సొంత ఖర్చుతో కావలసిన ఆహారం కూడా రోగికి ఇచ్చి వైద్యం చేయించడం చాలామంది డాక్టర్లకు పరిపాటు అయింది. ఒకరోజు ఒక మంచి షోకైన వేషంతో ఒక యువకుడు నవమాసములో నిండిన భార్యను మంత్రసానిని వెంటబెట్టుకుని ఆసుపత్రికి వచ్చాడు. వారిది దూరంగా ఉండే ఒక పల్లెటూరని, భార్య 2-3 రోజులు నొప్పులు పడి అవి ఆగిపోయి మంత్రసాని ఎంత శ్రమపడినా కనలేకపోయిందని, ప్రసవ చికిత్సలో నా పేరు ఎక్కువగా చెప్పుకోవటం వల్ల నా దగ్గరకు వచ్చానని, వైద్యానికి డబ్బు ఎంత ఖర్చయినా వెనుదీయమని చెప్పుకొచ్చాడు. సరే, రోగికి పరిచర్య చేయడానికి ఎవరుంటారు? మంత్రసాని ఉంటుందా అని అడిగాను. ఉంటుందండి అన్నాడు. సరే అని రోగిని గదిలోనికి తీసుకుని వెళ్ళి పరీక్ష చేస్తే తొలిచూలు నిండు గర్భిణీయే కానీ ప్రసవమయ్యే సూచనలేవీ లేవు. కానీ ఎలాగో ఒకలాగా బలవంతంగా ప్రసవం చెయ్యాలని ఆ మంత్రసాని కొన్ని అఘాయిత్యపు చర్యలు జరిపినట్టు కనపడ్డది. ఈ చర్యలన్నీ నువ్వు చేసినవేనా అని అడిగాను. అవునండి, నొప్పులతో గిలగిలా కొట్టుకుంటుంటే ఏదో విధంగా పిల్ల బయటపడుతుందని ప్రయత్నం చేశాను అన్నది. చాలా ప్రమాదం చేశావు. కాయ పండకుండా పీకితే చెట్టుకి పండుకి కూడా ప్రమాదం కాదు అని కొంచెం పరుషంగా అన్నాను. సరే, ఏ సత్రంలోనో ఓ గది తీసుకుని ఉంచండి, మందిస్తాను. నొప్పులు రాగానే ప్రసవం అవుతుంది, భయపడకండి అని ధైర్యం చెప్పాను. రోగిని తీసుకుని వెళ్ళి దగ్గరలో ఉన్న ఒక సత్రంలో గదిలో పడుకోబెట్టారు. నేను ఆ రాత్రి పోయి చూసేసరికి రోగి నిశ్చింతగా నిద్రపోతోంది. మర్నాడు ఉదయం ఎవళ్ళూ ముందుకు రాలేదు మందు తీసుకోవడానికి. కానీ ఉదయం 11 గంటల తరువాత సత్రం గుమాస్తా మీ రోగి ఎక్కువ జ్వరంతో బాధపడుతున్నదని, రోగితో వచ్చిన వాళ్ళెవళ్ళు అక్కడ లేకపోవడం వల్ల తన నౌకరును నా కొరకు పంపిస్తున్నానని చీటీ రాసి పంపాడు. తీరా సత్రంకు పోయి చూసేసరికి రోగి బహుశా లోగడ మంత్రసాని చేసిన చర్యల వల్ల అంటు సోకి తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. కొంచెం ప్రలాపం కూడా ఉన్నది. భర్త మంత్రసాని ఎక్కడున్నారు అని అడిగాను. ఏవో అర్జెంటు పనులున్నాయి, రేపు వస్తామని చెప్పి వెళ్ళారండి అన్నది రోగి. ఇదేమమ్మా, నీ వైద్యం కంటే అర్జెంటు పని ఏముంటుందమ్మా? నిన్ను ఇట్టి స్థితిలో వదిలి వాళ్ళు ఎలా వెళ్ళారు? నువ్వెలా వెళ్ళనిచ్చావు అన్నాను. నేనెంత బతిమిలాడినా మేం చేసేదేమున్నది, చూస్తూ కూర్చోవడం తప్ప. అన్నిటికీ డాక్టర్ గారే ఉన్నారు, 2-3 రోజుల్లో మళ్ళీ వస్తామని వెళ్ళిపోయారండి అని ఏడుస్తూ అన్నది. ఆమెను ఆ స్థితిలో అంతకంటే అడగడకూడదని సత్రంలో పనిచేసే దాసీని ఆమె పరిచర్య చేస్తూ ఉండమని ఏర్పాటు చేసి కావలసిన ఇంజెక్షను మందులు ఇచ్చి ఏ అవసరం వచ్చినా నాకు తక్షణం కబురు చెయ్యమని సత్రం గుమాస్తాతో చెప్పి ఇంటికి వచ్చాను.
2 రోజుల్లో కొంచెం జ్వరం తగ్గింది. కానీ మెల్లగా నొప్పులు రావడం మొదలుపెట్టాయి. 2 రోజులు నేను రోగిని మీ భర్త ఎప్పుడొస్తాడని అడగడం, ఆమె రేపొస్తారు మాపొస్తారని చెప్పడం జరిగింది. చివరకు ఈమెకు తొలి కానుపు జ్వరంతో ఉన్నది, ఆపరేషన్ చేస్తే కానీ కానుపు కాదేమో, ఏం కానున్నదో ఎలా చెప్పడం, ఎవరితో చెప్పడం, ఈమెతో ఈ సంగతంతా ఇప్పుడు చర్చించడం వల్ల ఆమెకు క్షేమం కాదు గదా అని ఆ గురుతర బాధ్యత నెత్తిన పడటం వల్ల పాలుపోక, అమ్మాయి సరే బాగానే ఉంది, ఏదో వైద్యం చేస్తాను, సుఖంగా ప్రసవం అవుతావు, కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఎవరికి కబురు చేయడం అని అడిగాను. భగవంతుడికి, వాడి వల్లనే కదా నాకు స్థితి దాపురించింది అని గొల్లున ఏడ్చింది. నేను మారు పలక్క మంత్రసాని సహాయంతో కష్టపడి కానుపు చేశాను. మగపిల్లవాడు కలిగాడు. కానీ కన్న 3వ రోజు నుంచి సూతికావాతం, అందులో ధనుర్వాతం తగిలి కిందెట్టు మీదెట్టు అయింది. ఒక్క ధనుర్వాతానికి 10 రూపాయల ఇంజెక్షన్లు కొని ఇవ్వవలసి వచ్చింది. ఏమైతేనేమి 20 రోజులు ప్రమాద స్థితిలో ఉండి మెల్లమెల్లగా ఆరోగ్యం పొందింది. అప్పుడు కూడా నీ భర్త ఎక్కడ, నీ పరిస్థితులు ఎవరి పేరు వ్రాయమన్నావు అని అడిగితే గుడ్లకు కుంచెడు నీళ్లు తప్ప జవాబు లేదు. తుదకు నెలలోపుననే కొంచెం లేచుటకు బలం కలిగి నాకు సెలవిప్పిస్తారా అని అడిగింది. సెలవిప్పిస్తే ఎక్కడికి వెళ్తావు? మా ఊరు పోతాను. ఏది మీ ఊరు? నేనెన్నిసార్లు అడిగినా చెప్పలేదే అన్నాను. అయ్యా, నా వంటి దిక్కుమాలిన దాని ఊరు బాబు. తమరు నాకు ఈ పసికూనకు ప్రాణభిక్ష పెట్టారు కాబట్టి నన్ను ఏ ప్రశ్న అడగకుండా కరుణించి దీవించి పంపించండి. ఏనాటికైనా నేను కానీ ఈ పసికూన కానీ జీవించి ఉంటే మీ రుణం తీర్చుకుంటాను. నాకు వైద్యమే కాకుండా పరిచర్య, పాలు, పళ్ళు కూడా స్వంత ఖర్చుతో భరించి నన్ను కాపాడిన దేవునికి ఒక్క కాసైనా ఇవ్వకుండా పోవడానికి కాళ్ళు ఆడ్డం లేదు అని వేలికున్న ఒక బంగారు ఉంగరం తీసి, ఇది తమరు నా కట్నంగా అంగీకరించి నన్ను కృతార్థురాలని చెయ్యండి అన్నది. అమ్మాయి, ఈ ఉంగరం బంగారంతో ఈ పసివాడికి ఒత్తులు చేయించు. ఈ బంగారం కోసం నేను వైద్యం ఒప్పుకోలేదు. ఇప్పటికైనా నీ భర్త ఎవరో నీ ఊరేదో చెబితే నేనేమైనా సహాయం చెయ్యగలనేమో అన్నాను. ఆమె నా మొహం కూడా చూడకుండా బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది. తరువాత ఆమె పరిచర్య చేయుటకు నియమించిన పని మనిషిని, పురుడు పోసిన మంత్రసానిని విచారించగా ఆమె ఇక్కడికి 60 మైళ్ళ దూరాన ఉన్న ఒక రెడ్ల కుటుంబంలోని కన్నెపడుచని, మరి ఒక కులస్థుడు ఆమె శీలం చెరిచి ఆమెను పెళ్లి చేసుకుంటానని ఇంట్లోంచి లేవదీసుకుని పోయి వేరొక దూర గ్రామంలో ఉంచి, పెళ్లి లేదు సరికదా చాలాసార్లు గర్భస్రావం కావడానికి పెట్టినట్లు, తుదకు సాధ్యం కాక నా నెత్తిని ఆ కేసు పెట్టి లేచిపోయినట్లు తేలింది. ఆ తర్వాత 25 ఏండ్లకు ఒక రోజున నేను మంచి పని తొందరలో ఉన్నప్పుడు ఒక 25 ఏండ్ల నూనూగు మీసాల నూతన యవ్వనములో ఉన్న యువకుడు ఆజానుబాహువు నా దర్శనం కోసం వచ్చి, మా తల్లిగారు మీరు మాకు పరమమిత్రులని, దైవ సమానులని చెప్పి ఈ శుభలేఖ, ఈ పట్టుతాపితాల జత తమకు ఇచ్చి రమ్మన్నారు అన్నాడు. మీ తల్లిగారెవరు? ఈ శుభలేఖ దేనికి? ఈ వస్త్రములెవరికి అన్నాను. మా తల్లిగారు ఈ పక్క గ్రామంలో టీచర్, ఆమె కూడా వచ్చి బయట ఉన్నారు. ఈ శుభలేఖ నా పెండ్లికి, ఈ వస్త్రములు మీకు అన్నాడు. నీకు పెళ్ళేమిటి, నాకు పట్టి తాపుదారేమిటి? మీ అమ్మగారిని లోపలికి రమ్మను అన్నాను. నేను ఈ మాట అనగానే తలుపు అవతల ఉన్న ఆనాటి రెడ్డి స్త్రీ లోపలికి వచ్చింది. లోకులు సంఘాలు పెట్టిన పాటల వల్ల కాబోలు 60 ఏండ్ల ముసలి స్త్రీ వలె ఉన్నది. అయ్యా, ఆనాడు మాకు ప్రాణభిక్ష పెట్టి నాకిచ్చిన పసికూన వీడొక ఇంటివాడవుతున్నాడు. నాకు ఈ ప్రపంచంలో మీకంటే మేలు కోరేవారెవరు? మీరు ఈ బట్టలు తీసుకుని వాడి పెళ్లికి దయచేసి వచ్చి ఆశీర్వదించండి అని గద్గదికతతో అన్నది. చాలా సంతోషమమ్మా, మిమ్ములను ఈ స్థితిలో చూచినందుకు. నేను తప్పకుండా పెళ్ళికొస్తాను. ఇక్కడనే ఇవ్వండి నాకు ఈ బట్టలు అన్నాను. ఎన్ని చెప్పండి, అమాయక బీద ప్రజలలో సౌజన్యత, కృతజ్ఞత చాలా ఎక్కువ. జీవితాదర్శం. 50 ఏండ్ల కిందటనే కాదు, చాలా వరకు ఇప్పుడు కూడా వైద్య కళాశాలల్లో చేరి శిక్షణ పొంది పాసై బయటకు వచ్చే విద్యార్థి హృదయము వైద్య వృత్తి యొక్క ఉన్నతాదర్శములతో పొంగి పొరలిపోతూ ఉంటుంది.
పాశ్చాత్య సాంప్రదాయానికి మార్గదర్శకులైన సర్ విలియం అస్లర్, సర్ జేమ్స్ మెకంజీ, డాక్టర్ రంగాచారి మొదలైన చారిత్రాత్మక పురుషులే అతని ధృవతారలు. జాతి, మత, స్త్రీ, పురుష, వయో వివక్షత లేకుండా మానవుని అనారోగ్యము, వ్యాధి, బాధ, జర, మృత్యువులను రూపుమాపుటకే అతడు బద్ధ కంకణుడవుతాడు. దాని కొరకు సాధనే అతనికి దివ్యానుభూతినిస్తుంది. ధనము, గౌరవము అతడు వాంఛిస్తాడు కానీ అవి రెండవ శ్రేణికి చెందిన ఆశయాలు. జీవితంలో దయతోనూ న్యాయముతోనూ వైద్యము చేయుటలో ఆదర్శప్రాయుడై చాలా కాలము వైద్యం చేసి ప్రజాదరణకును విశ్వాసమునకును పాత్రుడై సంఘమునకు తన విద్యుక్త ధర్మాన్ని ప్రతిభతో నిర్వర్తించుకొని పెద్ద వయస్సులో అందరి చేతను శభాష్ అనిపించుకొని వృత్తిలో నుంచి విరమించుకొనుట అతని పరమావధి. వైద్య వృత్తిలో నుంచి విరమించుకొనడం అనేది లేదనుకోండి. మానవ జీవితంలో జననము, మృత్యువు, ప్రాణం సంరక్షించుటకు చేసే అపెండిసైటిస్ వంటి ఆపరేషన్లు, ఏకైక పుత్రుణ్ణి మసూజి నుంచి వైద్యంతో కాపాడుట మొదలైన ఉత్కృష్ట సన్నివేశాల్లో స్నేహితుడుగాను, మంత్రిగాను, రక్షకుడుగాను అతను నిర్వహించిన ముఖ్య పాత్ర సంఘం చాలా కాలం వరకు మరచిపోదు. ఈనాడు తన్ను ఆశీర్వదించమని నమస్కరించే పెండ్లి కొడుకు తాను 25 ఏళ్ల కిందట తల్లి గర్భంలో నుంచి బయటకు లాగిన పసికందని, పెళ్లి కూతురు తల్లిని చిన్న బిడ్డ చేష్టతో చావుకు సిద్ధంగా ఉన్నప్పుడు వైద్యం చెయ్యకపోతే ఈ వివాహం అసంభవం అను మధుర భావాలతో పాటు తాను ధనుర్వాతంలో నుంచి గట్టెక్కించిన యువకుడు విమానం కూలిపోయి చనిపోయినాడనే విషాద భావాలు అతని స్మృతిపథంలో విహరిస్తూ ఉంటాయి. గత 50 సంవత్సరాల్లోనూ ఆధునిక పాశ్చాత్య వైద్య వృత్తిలో జీవించుటచే ఏ వైద్యుడు ఏ యుగమునందున పొంది ఉండని పూర్వానుభూతి 30-40 ఏండ్ల కిందట సూతికావాతంలో విపత్సముద్రంలో ఉన్న రోగి ఈనాటి అమోఘమైన పెన్సిలిన్ వంటి మందులు లేక ఈనాడు ఎందుకు పనికిరాని అయోడిన్ మొదలైన ఇంజెక్షన్లతో ఆనాడు వైద్యం చేస్తూ ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి అని రోగి ప్రాణరక్షణ కోసం ఎలా ప్రార్థించేవాడో, ఆ 2 ఊపిరితిత్తులు క్షయరోగంతో తూట్లు పడి వైద్యానికి మదనపల్లి వంటి ఆరోగ్య ప్రదేశాలకు వెళ్ళి ప్రయోజనం లేక ఆఖరి కానీ కూడా ఖర్చు పెట్టుకుని ఇంటికి వచ్చి దగ్గి నెత్తురు కట్టుకుంటుంటే నేటి ఔషధాలైన స్ట్రెప్టోమైసిన్లు, నెత్తురు ఇంజెక్షన్లు లేక ఇప్పుడు ఎందుకు పనికిరాని కాల్షియం తినిపిస్తూ చేతులు కట్టు కూర్చునేవాడు ఇతనికి ఇంకా జ్ఞాపకం. అతని కండ్ల ఎదుటనే టైఫాయిడ్ జ్వరం, న్యూమోనియా, క్షయ మొదలైన క్రూర వ్యాధులు ఈ కొత్తగా కనిపెట్టబడిన వైద్య సహాయంతో తామర, గజ్జి వంటి చిట్టి రోగాల పాలైపోయినాయి. ఎన్నడూ అసంభవం అనుకునే గుండెలోనూ మెదడులోనూ ఆపరేషన్లో ఈనాటి శస్త్రవైద్య ప్రముఖులు కదిలిన దంతము పీకుట కంటే సులభంగా చేసేస్తున్నారు. కాలు చెడిపోతే చెడిపోయిన భాగం తీసివేసి కొత్త పార్టులు వేసి ఎలా బాగు చేస్తారో అలాగ ఈనాడు గుండె మొదలైన ప్రధానాంగాలు పాడైతే వాటిలో చెడిన భాగాలు తీసి కొత్త పార్టులు అతికించి బాగు చేయటం అతనికి నిత్యానుభవం. ఈనాటి వైద్యశాస్త్ర పరిశోధన వల్ల జరను ఇంకా జయించకపోయినప్పటికీ శాసించగలుగుతున్నాడు. ఈనాటి వైద్యశాస్త్ర పరిశోధన వల్ల జరను మృత్యువును ఇంకా జయించలేకపోయినప్పటికీ శాసించగలుగుతున్నాడని చెప్పచ్చు. వైద్యశాస్త్ర పురోభివృద్ధిలో ఈ శతాబ్ది స్వర్ణయుగం. అట్టి పురోభివృద్ధిలో భాగస్వామ్యమే అతని జన్మ సాఫల్యత. వైద్యవృత్తి యొక్క విజయధ్వజ స్థాపకులైన మహామహుల పాదచిహ్నాలను సగర్వంగా వెంబడించటమే అతని జీవయాత్ర. సమాప్తం. ఇక్కడితో డాక్టర్ చాగంటి సూర్యనారాయణమూర్తి గారి వైద్యవృత్తిలోని అనుభవాలను అన్నీ సమగ్రంగా చర్చించుకున్నాం కదండి. మీకు గనక ఈ డాక్టర్ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి. మంచి మంచి పుస్తకాలతో మీ ముందుకి వస్తాను. ఉంటానండి. నమస్కారం.